ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య నామములో హృదయ అంతరంగం నుంచి మీకు వందనాలండి. దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రవక్త గ్రంథం 43వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకొని ఈ నెల కొరకు మనము ప్రార్థన చేద్దామండి. సముద్రములో త్రోవ కలుగు చేయువాడను, వడిగట్టు జలములలో మార్గము కలుగు చేయువాడను. దేవుని బిడ్డలారా, మన దేవుడు త్రోవ కలుగు చేయు దేవుడు. ఏ విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడండి? నిర్గమకాండం 14వ అధ్యాయాన్ని మీరు చదివినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కాపాడి వాళ్లకు ఎర్ర సముద్రంలో మార్గాన్ని కలుగు చేసి వాళ్లకు విరుద్ధంగా వచ్చే సకల శత్రువులను నాశనం చేసేసాడు. దాని గురించే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఎటువంటి పరిస్థితులు ఉంటున్నారు? సహాయం లేని పరిస్థితులు మీరు ఉంటున్నారా? అన్నిటితో ఉంటున్నారా? వేదనతో ఉంటున్నారా? భయపడకండి. దేవుడు మీకు త్రోవ కలుగజేయును, దేవుడు మార్గాన్ని తెరుచును. మాత్రం కాదు, మీకు విరుద్ధంగా వచ్చేటువంటి సకల శత్రువు యొక్క పోరాటములను దేవుడు నాశనం చేయ. దేవుడు ఎన్నుకొనబడిన దేవుని బిడ్డలను ఏనాటికి ఆయన చేయి వదిలే దేవుడు కాదు. ఎర్ర సముద్రమే అయినా సరే దేవుడు మార్గాన్ని కలుగు చేయ. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఇదిగో నాతో కూడా చేరి ప్రార్థన చేసే నా ప్రియమైన దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి. మీ బిడ్డలకు మార్గాలను తెరవండి. మీ బిడ్డల జీవితంలో మార్గాన్ని తెరిచి వీళ్లను ఆశీర్వదించండి. వీళ్ళకి విరోధంగా క్రియ చేయడానికి చూసే సకల శత్రు యొక్క పోరాటములను నాశనము చేయండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.